సత్తిపండుని కలవడానికి వెళ్ళి కార్తీక్‌కి అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న, కార్తీక్‌కి నిజం చెప్పేసిన సత్తిపండు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న అయితే రోజు రోజుకి ఇక కార్తీక్‌ని పెళ్లి చేసుకోవాలని చెప్పి కార్తీక్ వెనకాలే తిరగడం చూసిన ఇక దీప అయితే జ్యోత్స్నతో మాట్లాడడానికి పక్కకి పిలుస్తుంది. అప్పుడు ఇక జ్యోత్స్నతో అంటూ ఉంటుంది, ఏంటి జ్యోత్స్న, ఇప్పటి వరకు ఆస్తి అన్నావు, వారసత్వం అన్నావు, మళ్ళీ ఏంటి కొత్త స్టోరీ మొదలు పెట్టావు అని అడుగుతూ ఉంటుంది. దీప అయితే అప్పుడు ఇక దీప, ఇప్పటి వరకు మీరు కూడా కొత్త నాటకాలే ఆడారు కదా, నువ్వు మా బావ కలిసి ఎంతెంత నాటకం ఆడారు, చివరికి ఆ డాక్టర్ని కూడా మీ వైపుకే తిప్పుకొని నాకు ఆపరేషన్ చేసినట్టు అబ్బా ఏం డ్రామాలు ఆడారు మీరు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దీప అయితే డ్రామాలేమీ ఆడలేదే, మా అమ్మని నేను కాపాడుకున్నాను, నువ్వు పెంచిన ప్రేమ కూడా లేకుండా మా అమ్మని చంపేయాలనుకున్నావు, కానీ కన్న మమకారం మా అమ్మని కాపాడుకుంది అని అంటూ ఉంటుంది. దీప అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, నేనే నీ కన్న కూతుర్నని, మరి నీ కన్న ప్రేమ మీ అమ్మకి చెప్పాలని అనిపించడం లేదా అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది దీపకి. చెప్పాలనే ఉంది, మా అమ్మకి చెప్పి నీలాంటి దాన్ని మెడపట్టుకుని బయటికి గెంటేయాలనే ఉంది. ఇప్పటి వరకు నాకు ఒక్కటే అనిపించేది, మా అమ్మ నాన్నతో సంతోషంగా ఉంటే చాలు అని. నాకు ఆస్తి అంతస్తు మీద పెద్దగా ఎప్పుడు కూడా మోజు లేదు జ్యోత్స్న. నాకు బంధాలంటేనే ముఖ్యం, నాకు బంధాలు అంటేనే చాలా ఇష్టం, బంధాలకి నేను ఎక్కువగా విలువిస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఈ ఆస్తి మీద కానీ అంతస్తుల మీద కారులో తిరగాలని నాకు ఎటువంటి కోరికలు ఎప్పుడూ కూడా లేవు అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నవ్వుతూ, నీకెందుకుంటాయి, నిన్ను బస్టాండ్లో మా గ్రాని పడేస్తే నువ్వు కుబేర దగ్గర పెరిగావు, ఆ కుబేరేమన్నా పేరుకు తగ్గట్టు కుబేరుడు కాదు కదా, అతను పేదవాడు, ఇక పేదరికంలో పెరిగావు, నీకంటూ కోరికలే ఉండి చేస్తాయి, ఒకరోజు హోటల్ పెట్టకపోతే మర్నాడు తినటానికి కూడా దికానా లేని దానివి, అలాంటి దానికి కోరికలేమీ ఉండవు కదా, పల్లెటూరులో పెరిగావు, చదువు సంధ్యలు లేవు, అలాంటప్పుడు నా స్టేటస్ నీకెందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను పెరగడమే ఇలాగా అంతఃపురంలో పెరిగిన మహారాణిని, అమెరికాలో చదువుకొని వచ్చాను, స్టైలు ఫ్యాషన్ అంతా కూడా నాకు తెలుసు, నేను రిచ్గానే పెరిగాను, రిచ్గానే బ్రతుకుతున్నాను, అందుకని నాకు పేదవారికం అంటే కూడా నాకేమీ తెలీదు. సడన్గా వచ్చి నువ్వు రిచ్ కాదు పూర్ పీపుల్వి, నా స్థానం నీది నీ స్థానం నాది అంటే నేనెందుకు ఒప్పుకుంటాను, నీ స్థానంలో నుంచి నువ్వు నా స్థానంలోకి రావడానికి ఇష్టం లేకపోవచ్చు, కానీ నేను మాత్రం నీ స్థానంలోకి రావడానికి అస్సలు కూడా అంగీకరించను. నీ స్థానం అంటే కేవలం ఈ పేదరికంలోకి దాస కూతురుగా నేను ఇప్పటికీ కూడా రాను, కానీ నీ స్థానం మరొక స్థానం అయితే నేను కోరుకుంటున్నాను. మా బావతోనే నా పెళ్ళి, ఎప్పటికైనా మా బావతోనే నా జీవితం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దీప అయితే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి పగటి కలలు కనకు జ్యోత్స్న, ఇలాగే పళ్ళు రాలిపోతాయి అని అంటూ ఉంటుంది దీప. నన్నే కొడతావా అని దీప మీద చెయ్యెత్తబోతుంది జ్యోత్స్న. అప్పుడే మరొక చెంప పగలగొడుతుంది దీప. ఏంటి ఇన్ని రోజులు ఫస్ట్లో చూసిన దీప కోపంతో ఏ మాటన్నా మన పైకి పైకి వచ్చి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆవేశంగా ఎప్పుడూ కూడా తప్పటడుగులు వేసే దీప ఈ మధ్య సైలెంట్గా ఉంది. దీన్ని రెచ్చగొట్టాలని చాలా ప్రయత్నాలు చేశావు. కేవలం నేను ఈ ఇంటి వారసురాలని తెలిసాక మా అమ్మ నాన్న కోసమే, నా కుటుంబం కోసమే సైలెంట్గా ఉన్నాను. నాలో ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉంది, బయటికి తీయడం లేదు అంతే, బయటికి తీస్తే మాడి మసైపోతావు నువ్వు అని అంటూ ఉంటుంది దీప. ఇక దీప ఫైర్ చూసి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, మా బావని పెళ్లి చేసుకుంటావా, మా బావతో జీవితాన్ని పంచుకుంటావా, అయినా దీప పంచుకున్న భర్తని నువ్వెలా పంచుకుంటావో ఆ మాత్రం నీకు సిగ్గులేదా అని అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్నని దీప అయితే
ఈ దీపతో ఉన్న నా భర్తని నువ్వు చేసుకోవాలనుకుంటున్నావా? అంటే నా భర్త తప్ప నీకు వేరే గతెవరూ లేరనమాట. అంతేలే, జాతకంలో నీకు అసలు పెళ్లి రాతే లేదని ఆ రోజు గురువుగారు చెప్పారు. ఇంకేం చేస్తావు? మరొకళ్ళ భర్తని కోరుకోవడం తప్ప నువ్వు ఏమీ చేయలేవు అని అంటూ ఉంటుంది. దీప అయితే, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు దీప, ఈ జ్యోత్స్నాని రెచ్చగొట్టుకు అని అంటూ ఉంటే, ఇప్పటి వరకు నేను సైలెంట్గానే ఉన్నాను. ఎందుకంటే మా బావ ఆవేశపడుకు, ఆవేశపడితే మళ్ళీ మనకే ప్రమాదం అని అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం నేను మా బావ మాట వినదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వారసత్వం కోసం, ఆస్తి కోసం నువ్వు ప్రాణాలు వేశావు. ఇప్పుడు మా బావని సొంతం చేసుకోవాలని చాలా కథలు చేస్తున్నావు. కానీ నేను మాత్రం అది జరగనివ్వను. ఇంకోసారి నీ నోటి వెంట బావలాంటి భర్తే రావాలి, బావే నా మొగుడుగా రావాలి అని అన్నావనుకో, నాలుక చీరేస్తాను అని అంటూ ఉంటుంది. దీప అయితే, ఆడది తన భర్తని మరొక ఆడది వచ్చి ఎగరేసుకుపోతుంటే చూస్తూ ఉండిపోతున్న ఆది పరాశక్తి అవుతుంది అని అంటూ ఇక దీప అయితే జ్యోత్స్నాకి అదిరిపోయే డైలాగులు వేసి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చేస్తుంది. చూడు, ఈ ఆస్తి అంతస్తు కోసం ఇప్పటి వరకు ఆశపడలేదని చెప్పాను కదా. ఇప్పుడు ఇప్పుడు నీతో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చూడు, ఈ ఆస్తి నాదే, ఇంటి వారసత్వం నాదే. ఈ ఇంటికి ఎప్పటికైనా నేనే మహారాణిని, నువ్వు జీరో అని అంటూ ఉంటుంది. జ్యోత్స్నాని దీప అయితే, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కోరుకున్నావో నేను అదే కోరుకుంటున్నాను. కానీ నువ్వు కోరుకున్నది ఏది కూడా జరగదు. మా బావతో సహా నేను కోరుకున్నది మొత్తం జరుగుతుంది, ఇంటి వారసత్వం ఆస్తితో సహా అని అంటూ ఉంటుంది దీప. నేను ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటాను. ఈ ఆస్తి నాకు అవసరం లేదని నువ్వు పాపం ఏవేవో తప్పులు చేస్తున్నట్టున్నావు. ఇక నుంచి నా కుటుంబం జోలికి కానీ, నా భర్త జోలికి కానీ వచ్చి చిందులు వేసావంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు ఈ దీప సైలెంట్గా ఉంది, ఇక మీద దీప సైలెంట్గా ఉండదు అని అంటూ జ్యోత్స్నాకైతే దిమ్మ తిరిగే సమాధానమైతే చెప్తుంది. అప్పుడే ఇక పారిజాతం అక్కడికి వచ్చి, అమ్మ దీప, దీంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంతసేపు ఇలా ఇక్కడ ఎండలో నుంచోనున్నావేంటి అని అంటూ ఉంటే, ఏం లేదు నానమ్మ అని అంటూ ఉంటుంది పారిజాతాన్ని. ఇక నానమ్మ అని దీప అయితే, అబ్బా, నీ నోటి వెంట ఆ పిలుపు వినాలని నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నానో తెలుసా దీప? జ్యోత్స్న ఏదో అంటుంది, అందుకని ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడ్డాను. తనకి చెప్పాల్సిందంతా కూడా వివరంగా చెప్పాను, లేకపోతే మరొకసారి అర్థమయ్యేలా మళ్ళీ రిపీట్ చేస్తాను అని అంటూ ఉంటుంది దీప. నువ్వు చెప్పాల్సిన రీతిలో చెప్తే దానికి అర్థమయ్యే ఉంటుందిలే, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది పారిజాతం కూడా. అప్పుడే ఇక పారిజాతం అలాగే ఇక దీప లోపలికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కార్తీక్ అయితే చాటుగా వాళ్ళిద్దరి మాటలు వింటాడు. అమ్మో, దీప సామాన్యమైన ఆడది కాదు, ఏదో అనుకున్నాను కానీ దీపలో చాలా ఫైర్ ఉంది అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, పాపం పెద్ద మేడం గారికి చెమటలు పట్టేశాయి. ఇప్పటి వరకు దీప ఆస్తి అవసరం లేదు, నా తల్లిదండ్రులు క్షేమంగా ఉంటే చాలు అని అనుకుంది. కానీ ఇది కావాలని నా భార్యని రెచ్చగొట్టింది. ఇప్పుడేం చేస్తుందో చూడాలి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే జ్యోత్స్న, ఇదేంటి దీప ఇలా రివర్స్ అయిపోయింది? నేను చేసిన ఓవర్ యాక్షన్కి ఈ దీపకి మండిపోయిందా? తన భర్తని తన సొంతం చేసుకుంటానని చెప్పానని, ఇప్పుడు ఆస్తి వారసత్వం అన్నీ నాకు కావాలని ఇప్పుడు నాకే రివర్స్ అయ్యిందా అని అనుకుంటూ జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా నేను ఈ దీపని తక్కువ అంచనా వేశాను, దీని మాటలు వింటుంటే నాకే భయమేస్తుంది అని అంటూ ఉంటుంది. మరి ఎందుకు కదిలించుకున్నా ఆ మాత్రం దానికి నా భార్యని? దాన్ని కదిలించుకుంటే అలాగే ఉంటుంది, పల్లెటూరులో పెరిగింది కదా అని ఏదో చేతగాని దానిలాగా చూస్తున్నావు. కానీ నా భార్యకి కోపం వస్తే మామూలుగా ఉండదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తనని నేను కూడా ఆపలేను, అనవసరంగా దాన్ని రెచ్చగొట్టావు అని అంటూ ఉంటాడు జ్యోత్స్నాతో కార్తీక్.
అప్పుడే అంతా కూడా వింటూ ఏమీ తెలియనట్టు అక్కడే ఉండిపోయావేంటి బావా? నీకు ఆ మాత్రం తెలియలేదా? నీ భార్యని ఆపాలని నువ్వు అనుకోలేదా? అని అంటూ ఉంటే, నా భార్యని ఆపాలని నేనెందుకు అనుకుంటాను మరదలా? నా భార్య డైలాగులు ఒక్కొక్కటి వింటూ ఉంటే మనసుకు వినసొంపుగా ఉంది. చెవులకి హాయిగా ఉంది. అందుకని అలాగే విన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు నా భార్య ఆస్తి కోసము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆస్తి వారసత్వం ఇంటికి మహారాణిని అని అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే నా దీపేనా అనిపించింది. జాగ్రత్త, రేపటి నుంచి కొంచెం ఏదైనా ప్లాన్ చేసే ముందు జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి. లేకపోతే ఇక నీ బతుకో బస్ స్టాండే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఇప్పటి వరకు కూడా నేను నాకు అడ్డొచ్చిన వాళ్ళని చంపేయాలని అనుకునేదాన్ని. కానీ ఎందుకులే చంపడం, నా భాషలోనే సమాధానం చెప్పాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ దీప చేసిన ఎగస్ట్రాలకి దీపని పైకి పంపించడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఈ దీపని త్వరలోనే ఇక పైకి పంపించేస్తాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇక దీనికి కరెక్ట్ అయిన వాడు ఆ సత్తిపండుగాడే. ఆ సత్తిపండుగాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని సత్తిపండుకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక ఫోన్ చేసిన తర్వాత ఇక సత్తిపండు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి మేడం అని అంటూ ఉంటాడు. ఎక్కడున్నావు? నీతో నేను మాట్లాడాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఈ ఊర్లోనే ఉన్నాను మేడం. అసలే ఇక్కడ నా భార్య పిల్లలు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ కోసమని నేను ఇక్కడే ఉండిపోయాను అని చెప్తూ ఉంటాడు. సరే, మన ఇద్దరం కలుద్దాము అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా జ్యోత్స్న సత్తిపండునైతే కలుస్తుంది. ఆ రోజు నువ్వు మా నాన్నని షూట్ చేశావు, కానీ మా డాడ్ మిస్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు దీపని షూట్ చెయ్యాలి. నువ్వు ఎక్కడ చంపుతావో ఎలా చంపుతావో నాకు తెలీదు. ఏ రోజు ఇది చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం దీపని చంపేయాలి అని అంటూ ఉంటుంది సత్తిపండుతో. ఏమీ అనుకోకండి మేడం, నేను ఇక ఈ మర్డర్లు మానేద్దాం అనుకుంటున్నాను. నాకు పిల్లలున్నారు. నేను చేసిన పాపాలు వాళ్ళకి శాపాలుగా మారకూడదు అని అంటూ ఉంటాడు సత్తిపండు. ఏంటి సడన్గా నీలో ఇంత మార్పు వచ్చేసింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మార్పు ఏమీ లేదు మేడం, దయచేసి ఇక నన్ను వదిలేయండి. నేను మాత్రం హత్యలు చెయ్యాలని అనుకోవడం లేదు అని అంటూ సత్తిపండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈడేంటి ఇలా రివర్స్ అయిపోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి? అయినా సరే వీడికి డబ్బు ఆశ చూపించి వీడిని మాత్రం అస్సలు కూడా వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. కార్తీక్ అయితే ఒకరోజు కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఒక ఆమె రోడ్డు పక్కన గాయాలతో పడుంటుంది. ఇక ఆమెను చూసి కార్తీక్ అయితే కారు ఆపి గబగబా ఆమె దగ్గరికైతే వెళ్తాడు. అమ్మా, ఎవరమ్మా మీరు అంటూ స్పృహ కోల్పోయి ఉన్న ఆమెని చూసి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అప్పుడు ఇక డాక్టర్లు అయితే కట్టులు కట్టి నీరసంగా ఉన్న మూలన తను స్పృహ కోల్పోయింది, అంతే తప్ప ప్రమాదం ఏమీ లేదు, తను స్పృహలోకి వచ్చింది అని డాక్టర్లు అయితే చెప్తారు. దేవుళ్లాగా సమయానికి వచ్చి నన్ను కాపాడాడు సార్ అని అంటూ కార్తీక్కి దండం పెడుతుంది. పర్వాలేదమ్మా, అయినా అంత ఓపిక లేకుండా ఎందుకమ్మా ఒంటరిగా వస్తున్నావు? మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు కార్తీక్ అయితే. కూర్చోండి బాబు, ఇదే మా ఇల్లు, వీళ్ళిద్దరూ నా పిల్లలు అని అంటూ పిల్లల్ని చూపిస్తుంది. పిల్లలు చూడముచ్చటగా ఉన్నారు. ఇంతకీ నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక ఇంటికైతే సత్తిపండు వస్తాడు. ఇక సత్తిపండు అయితే కార్తీక్ని చూస్తాడు, కానీ కార్తీక్ అయితే గుర్తుపట్టడం. ఇక సత్తిపండుని చూపించి ఆమె అయితే తనే నా భర్త సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సత్తిపండు అయితే మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు సార్, నా భార్యని కాపాడి ఇంటికి తీసుకువచ్చారు అని అంటూ ఉంటే అదేంటయ్యా ఆమె అంత నీరసంగా ఉంది, నువ్వు ఏ పని చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. పనేమీ లేదు సార్ అని అంటూ ఉంటాడు సత్తిపండు. పనేమీ లేదా? ఇదివరకు ఏం చేసేవాడివి అని అంటూ ఉంటే నేను చేసే పని చెప్పకూడదులే సార్ అని అంటూ ఉంటాడు సత్తిపండు. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే సత్తిపండుని ఇంటిని వెతుక్కుంటూ అయితే వస్తుంది.
అలా ఇంటికి వచ్చిన జ్యోత్స్నాని చూసి సత్తిపండు అయితే ఈవిడేంటి ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేసింది అని అనుకుంటూ కిటికీలో నుంచి చూస్తాడు. అప్పుడు ఇక జ్యోత్స్నాని కార్తీక్ కూడా చూస్తాడు. జ్యోత్స్నాని చూసి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న కార్తీక్ అయితే ఆమె నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే, నాకు తెలుసు సార్, ఇప్పుడే వస్తాను అని సత్యపండు అంటూ ఉంటే, నేను ఇక్కడ ఉన్న సంగతి తనకి తెలియకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే సత్యపండుతో జ్యోత్స్న అయితే, సత్యపండు నీకు నేను కావాల్సినంత డబ్బిస్తాను, నువ్వెప్పుడు చూడని డబ్బిస్తాను, నేను చెప్పిన పని చెయ్యి అని అంటూ ఉంటే, లేదు మేడం, నన్ను బలవంతం పెట్టొద్దు, నా భార్యకి నేను మాట ఇచ్చాను, ఇక ఇలాంటివేవి పనులు చేయనని, ఇక దయచేసి మీరు వెళ్ళండి, ఇంకా అంతగా బలవంతం పెడితే మీ గురించి నా మీద ఒత్తిడి చేస్తున్నారని నిజాలు చెప్పాల్సి వస్తుంది పోలీసులకి అని సత్యపండు అయితే ఇక బెదిరిస్తాడు. జ్యోత్స్నాని నీ కర్మ, నీకు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా అన్న తర్వాత ఇక వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అప్పుడే సత్యపండు ఇక అడుగుతూ లోపలికి వచ్చి కార్తీక్తో అంటూ ఉంటాడు, ఏంటి సార్, ఆవిడ వస్తే మీరెందుకు ఆవిడకి చెప్పొద్దన్నారు అని అడుగుతూ ఉంటే, అసలు ఆమె నీ దగ్గరికి ఎందుకు వచ్చింది, నిన్నెందుకు బ్రతిమలాడుతుంది, నువ్వేంటి ఆవిడకి వెళ్ళిపోమని అంత గట్టిగా సమాధానం చెప్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక ఏమో చెప్పమంటారు బాబు, ఇతని పేరు సత్యపండు, మేమిద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాము, కానీ ఇతను ఒక రౌడీ, కిరాయి గుండాలకి పనిచేస్తూ ఉండేవాడు, డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేయడం అలా ఇలా చేస్తూ ఉండేవాడు. కానీ ఆమె ఉంది కదా, ఆమె ఎక్కువ డబ్బులు ఇస్తానందని ఒకరోజు ఒక మనిషిని చంపడానికి వెళ్ళాడు. ఆ రోజు ఆ మనిషి మిస్ అయిపోయాడు. ఆ తర్వాత మా పిల్లాడికి చాలా పెద్ద జబ్బు చేసింది. అప్పుడు నాకు అనిపించింది, ప్రాణం విలువేంటో ఇప్పటికైనా నీకు తెలిసిందా, ఆ రోజు ఆయన్ని చంపాలనుకున్నావు చూడు, ఇలాగ జరిగింది, ఆ పాపం మనకి ఇలాగా మన పసిబిడ్డని బలి తీసుకోవాలనుకుంది అని నేను అప్పుడు వీడిని తిట్టాను అని అంటూ ఉంటుంది సత్యపండు భార్య అయితే. ఏంటి సత్యపండు, అసలు ఆమె ఎవరిని చంపమంది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఎవరినో కాదు సార్, తన కన్న తండ్రిని చంపమంది అని అంటూ ఉంటే, అవునా, అసలు ఎలా జరిగింది, ఆ రోజు వంటగది కిటికీలో నుంచి నేను ఆయన్ని షూట్ చేశాను సార్, కానీ అక్కడ దీప అనే ఆవిడ కూడా ఉంది, ఆవిడ కూడా ఆ రోజు రివాల్వర్ పట్టుకొని ఉంది, తను రివాల్వర్ పట్టుకొని షూట్ చేయబోతుండగా తను వాళ్ళ నాన్నని షూట్ చేయమని సైగ చేసింది, కానీ నేను అనుకున్న చోటు కన్నా గురి తప్పి పక్కకి తగిలి ఆయన బ్రతికిపోయారు అని అంటూ సత్యపండు అయితే దశరథ హత్య విషయంలో జ్యోత్స్న చేసిన కుట్రల గురించి మొత్తం నిజాలను బయట పెడతాడు. అప్పుడే అది విని ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. మళ్ళీ తను ఎందుకొచ్చింది, ఎవరినైనా చంపమని అడుగుతుందా అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అవును సార్, చంపమని అడుగుతుంది అని అంటూ ఉంటాడు సత్యపండు. ఇప్పుడెవరిని చంపమని అడుగుతుంది అని అనగానే ఆ రోజు రివాల్వర్ పట్టుకున్న అమ్మాయి దీప, ఆమెనే చంపమని ఇప్పుడు నాకు ఎంత కావాలన్నా ఇస్తాను డబ్బులు అంటూ డబ్బు ఆశ చూపిస్తుంది సార్ అని అంటూ ఉంటాడు సత్యపండు. ఇక ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే నిన్న దీప మాట్లాడిన మాటలకి జ్యోత్స్న ఈ రకంగా దీప మీద పగ తీర్చుకోవాలని చూస్తుంది, దీపని తను ఇక్కడి నుంచి చంపేయాలని చూస్తుందన్నమాట అని షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. ఎంత దుర్మార్గురాలవి జ్యోత్స్న, అప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది, కానీ ప్రేమగా పెంచిన మావయ్యని ఎందుకు చంపుతావులే, మావయ్యని చంపాల్సిన అవసరం ఏముంది, తనకే నిజాలు తెలియదు కదా అని అనుకున్నాను, కానీ మావయ్యని షూట్ చేయించింది నువ్వేనని ఇప్పుడే తెలిసింది. దీపని నాకు దూరం చెయ్యాలని, దీపని జైలుకి పంపించాలని, నువ్వు చివరికి మావయ్యని కూడా చంపాలని చూసావంటే నువ్వెంత దుర్మార్గురాలివి జ్యోత్స్న, అసలు నీ దుర్మార్గం మామూలు దుర్మార్గం కాదు అని కార్తీక్ అయితే అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. చూడు సత్యపండు, ప్రాణం చాలా విలువైనది, ఆ భగవంతుడు పుట్టినప్పుడు చచ్చిపోయే రోజు కూడా రాస్తాడు,
ఆ చావు వచ్చినప్పుడే పోతాడు. ఈ మధ్యలో బంధాలు, అనుబంధాలు అనేవి చాలా ఉంటాయి. ఇంకెప్పుడు కూడా ప్రాణాలు తీసే బుద్ధి నువ్వు అస్సలు కూడా పెట్టుకోవద్దు. నీకు ఉద్యోగం నేను ఇప్పిస్తాను అని కార్తీక్ అయితే సత్యపండుకి మాట ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కోరుకుంటున్నారా? మరి జ్యోత్స్న గురించి మరొక నిజం తెలిసిన కార్తీక్ ఇప్పుడు జ్యోత్స్న విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.